చూడండి డార్లింగ్స్, గోంగూర చికెన్. బాబా బాబా ఎంత టెంప్టింగ్ గా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది డార్లింగ్స్. హాయ్ హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ క్రియేషన్స్. ఈ రోజు ఇంకో ఫుల్ లెంత్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసా. ఈ ఫుల్ లెంత్ వీడియో వచ్చేసి ఒక నాన్ వెజ్ రెసిపీ అయితే చేయబోతున్నాం నేను, మా అమ్మ. అండ్ మా అమ్మ అయితే ఆ రెసిపీ చాలా అంటే చాలా బాగా చేస్తుంది. నాకు చాలా ఇష్టం ఆ రెసిపీ, మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి డార్లింగ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసుకోవాలి. గోంగూర వేసుకోవాలి. 2 కట్టల ఆకు డార్లింగ్స్, ఇది గోంగూర ఆకు. పచ్చిమిరపకాయలు అండ్ టమోటా బాగా ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గోంగూర అయితే వేసుకోవాలి డార్లింగ్స్. మేమైతే 2 కట్టలు అయితే తీసుకున్నాము గోంగూర. అండ్ చికెన్ వచ్చేసి 1.5 కిలో చికెన్ డార్లింగ్స్, నీట్ గా వాష్ చేసుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఆయిల్లో. 2 కట్టల గోంగూరకి అయితే 1.5 కేజీ చికెన్ సరిపోతుంది. ఉల్లిపాయలు, అల్లం, తెల్లగడ్డ బాగా వేసుకున్నాక చికెన్ అయితే అందులోకి వేసుకోవాలి. 1.5 కిలో చికెన్. 1.5 కిలో చికెన్. మనకైతే వాచ్ టైం చాలా తక్కువ ఉంది, మనకైతే 4000 వాచ్ టైం కావాలి. సో వీడియో అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఈ రెసిపీ అయితే మీరు ఇంట్లో పక్కా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ నాన్ వెజ్ కాదు. అండ్ గోంగూర చికెన్ ఉండగాను నెక్స్ట్ లెవెల్ అమ్మా, కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. గోంగూర, పచ్చిమిరపకాయలు, టమాటాలు బాగా నూనెలో మగ్గించుకోవాలి. ఒక పక్క ఈ పక్క అయితే చికెన్ మగ్గిస్తుంది. చికెన్ లోకి సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, చికెన్ అండ్ పక్కన ఇదైతే ప్రాపర్ గా వస్తుంది. ఆయిల్లో నీట్ గా బాగా మాడుకోవడం కాదు, ఏదో ఏది మరి నూనెలో బాగా మగ్గించుకోవాలి. నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఎంత ఫుల్ గా ఉంది చూడండి, ఎంత తక్కువ. కారం డబ్బా తీసుకో. కారం డబ్బా, ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం మీకు తగినంత అయితే వేసుకోవచ్చు. మేమైతే కారము ఒక 3 స్పూన్లు. 3 స్పూన్లు. మేమైతే మీడియంగా తింటాం, మరి ఎక్కువ తినాం తక్కువ తినాం. సో మీరు ఎక్కువ తినేవాళ్ళంటే 4 వేసుకోండి, తక్కువ తినేవాళ్ళంటే 2 వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి చికెన్ అయితే బాగా నూనెలో మగ్గించుకోవాలి. బాగా మన మామూలు చికెన్ ఫ్రై చేసుకున్నట్టు అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి. అండ్ అలాగే పక్కన అయితే ఇదైతే మగ్గుతుంది. ఎంత ఫుల్ పడింది, ఎంత తక్కువ అయిపోయింది. గోంగూర అయితే బాగా మెత్తగా మగ్గాలి. ఇంకా సేపు మగ్గించుకున్నాక మళ్ళీ చికెన్ లోకి వేసుకోవాలి. ఇది చికెన్ అయితే నూనెలోనే బాగా మగ్గిపోవాలి. వాటర్ అయితే యూజ్ చేయకూడదు, దీంట్లో వాటర్ వేయకుండా చేసుకోవాలి. వాటర్ వేయకుండా చేసుకుంటే 3-4 డేస్ అట్లా ఉంటుంది. ఈ వీడియో ఎవరైనా బ్యాచిలర్స్ చూసుకున్న మీరు ఇంట్లో మీ రూమ్ లో చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇది 3 to 4 డేస్ స్టోర్ చేసుకుని తినొచ్చు. అంటే దీంట్లో వాటర్ అనేది యూజ్ చేయకూడదంట చికెన్ లో, జస్ట్ ఆయిల్ తోనే ఫ్రై చేయాలి. అండ్ ఇది వచ్చేసి నీట్ గా మగ్గనివ్వాలి. చూడండి, లైక్ ఆల్ ఇంగ్రీడియంట్స్ టమోటా ఆయిల్ సేమ్ స్పెషల్ రెసిపీ. అండ్ నాకు ఇంకా స్పెషల్ రెసిపీ అలా బాగా తింటా అనమాట. ఇది వచ్చేసి కొబ్బరి మసాలా. మోస్ట్లీ మీ ఇళ్ళలో అయితే వేయరు, మా ఇంట్లో వచ్చేసి ఇది లేకపోతే కర్రీనే చేయమన్నమాట. మా ఇది వేస్తే ఏమవుతుంది మా కర్రీ? కొబ్బరి వేస్తే కర్రీ టేస్ట్ గా ఉంటుంది, చిక్కగా ఉంటుంది, అంటే కమ్ముగా కూడా ఉంటుంది. అది కొబ్బరి, పచ్చి కొబ్బరి అంతే. టమాటాలో కానీ కష్టపడి వీడియో తీసుకున్నాను, ఎందుకంటే ఆ రెసిపీ అంటే నాకు అంత ఇష్టం. అండ్ అంత ఇష్టమైన రెసిపీ మీరు కూడా చేసుకోవాలని అంత కష్టపడి వీడియో చేసుకుంటున్నా. పక్కన చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు అయితే వాటర్ అనేది వేసుకోండి. ఇదంతా చికెన్ లో వచ్చే వాటరే. అండ్ పక్కన అయితే గోంగూర కూడా మగ్గుతుంది. డార్లింగ్స్, మా అమ్మ ఎందుకు మాట్లాడలేకపోతుంది అంటే దిస్ ఈస్ అవర్ ఫస్ట్ కుకింగ్ లాగ్ డార్లింగ్స్. సో దట్స్ వై షీ స్టార్ట్ టాకింగ్. నెక్స్ట్ నుంచి తను కూడా మాట్లాడుతుంది, పక్కగా మాట్లాడుతుంది. గోంగూర, పచ్చిమిరపకాయలు, టమాటాలు కొంచెం మెత్తగా పప్పు గుత్తితో చిదుముకోవాలి. ఇది 1 డే అయితే అయిపోయింది. నేనైతే
సంవత్సరం తిన్నట్లు చేస్తాడు మా పిల్లోడు చికెన్ ఒకరోజు తినకపోతే. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? గైస్ మీరు చికెన్ కలర్ ఏంటి ఇంత ఎర్రగా ఉంది అనుకోవచ్చు. ఇది నేను ఫ్లాష్ ఆన్ చేసి చేస్తున్నా, ఇక్కడ లైటింగ్ సెటప్ లేదని. సో మీకు అయితే రెడ్ గా కనపడతా ఉంటుంది అనుకుంటున్నా స్క్రీన్ పైన. దట్స్ ద మ్యాటర్ అంతే. అంటే చేసుకున్న చికెన్ అయితే గోంగూరలోకి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే చికెన్ అయితే గోంగూరలో వేసుకోవాలి. ఇదైతే 2 to 3 days అయితే స్టోర్ చేసుకుని తినచ్చు బ్యాచిలర్స్ అండ్ ఎవరైనా చూస్తుంటే రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే మామూలుగా అయితే ఉండదు, ర్యాంప్ అంతే డార్లింగ్స్. నేనైతే ఇంకా తిని చెప్తాను మీకు ఎలా ఉంటుంది. చూడండి డార్లింగ్స్, గోంగూర చికెన్ బాబా బాబా ఇంత టెంప్టింగ్ గా ఉందో. అయిపోయిందమ్మా? కొంచెంసేపు గోంగూరలో చికెన్ కొంచెంసేపు ఉడకాలి. గోంగూరలో చికెన్ కాసేపు అయితే ఉడికితే మన గోంగూర చికెన్ అయితే ఫినిష్. ఫైనల్లీ మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరే చూడండి ఒకసారి, చూడండి ఎంత టెంప్టింగ్ అవుతుందో కదండి డార్లింగ్స్. ఈ గోంగూర చికెన్ పీస్ ఆ రైస్ కలుపుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసా? గోంగూర నీట్గా రైస్లో ఇలా కలుపుకొని అలా ఒక చికెన్ పీస్ తీసుకొని ఇలా దీంట్లో కొని ఇది ఇది ఇలా తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది డార్లింగ్స్. ఇది జెన్యూన్ రివ్యూ. మా అమ్మని చేసిందని అంత హైప్ ఇవ్వడం కాదు, చాలా బాగా చేసింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. ఓకే ఎండ్ చెప్పేద్దాం. దట్స్ ఇట్ ఫర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటా. ఇంకా నేను తింటాను. బాయ్.